యావత్తు తెలుగు ప్రజలకు, మానవ జాతికి అందరికీ కూడా, తెలుగు వాళ్ళకే కాదు యావత్ మానవ జాతికి అందరికీ కూడా తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి వ్యవహరించగలరు. మమ్మల్ని మీరు ఈ కృష్ణుడి దాము దగ్గరే ఇంకా స్పెషల్ గెస్ట్గా ఇక్కడే ఉండిచ్చి, మమ్మల్ని స్పెషల్ గెస్ట్గా ఇక్కడే ఉండిచ్చి ఫస్ట్ హోల్డ్ చేసి తర్వాత నెక్స్ట్ అప్ హోల్డ్గా టీటీడీ చైర్మన్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలా హోల్డ్ చేయాలంటే సాక్షులు పట్టుకోవాలి. ఇంకా నేను ఎవరికో ఏదో చెప్తాను, నేను చెప్పేది లేదు, మీరే కుర్చీలో కూర్చోబెట్టేసుకుని నా గురించి చెప్పుకునే ప్రయత్నంలో అలా ఇప్పుడు చెప్తున్నాను కదా, అలా ఆ లింక్ పూర్తిగా మీ భూమి మీద తీసుకొచ్చి ఇస్తాను. పూర్తిగా మీరు మైండ్లుగా మారిపోవాలి. మైండ్లుగా మారిపోతే ఏదో గందరగోళం అయిపోతుంది. అప్పుడే మీరు గందరగోళంలో ఉన్నారు. మైండ్లు ఎప్పుడు గందరగోళం చెయ్యవు. మైండ్ ఉపయోగించుకోకపోతేనే మనిషి గందరగోళం. ఉదాహరణకి లోకేష్ బాబు బ్రహ్మిణి ఎక్కడో యూకే ప్రెసిడెంట్ కలుస్తున్నారు వెళ్ళి, అదే గందరగోళం అనమాట. అక్కడికి వెళ్ళి ఏదో చేస్తాం మేము, వీకెండ్లు హాలిడే పనిగా వీకెండ్ అలా సరదాగా అక్కడికి వెళ్ళి కలిసినట్టు అలా ఏదో ఒకటి చేస్తున్నారు కదా, అదే గందరగోళం అనమాట. ఇక్కడ మమ్మల్ని పట్టుకోకుండా మీరు యూకేకి మేము ఇంకా ముఖ్యమంత్రులుగా ఉంటాం, అలాగే ప్రధానమంత్రి గారికి చెప్పకుండా ఆయన అక్కడ కూర్చోబెట్టకుండా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావులు కూర్చోండి, సాక్షులు బట్టి ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన వినవలసిన అలా ఉంది. కానీ మీరు ఏదో ఒకటి చేయకూడదు, ఏదో ఒకటి మాట్లాడకూడదు. ఇంకో 2 రోజులు చూద్దాం, ఇలాగ ఉన్నాను అలాగ ఉన్నాం, ఎవరు ఉండరు అలాగా. మీరు ఏది చూసేది కాదుక, చూసిన దృశ్యం మీద ఆధారపడకూడదు. అలాగే సబిత దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారు ఉంటే బాగుండు అన్నట్టు మాట్లాడాను. ఎవరో మనిషితో పని లేదు, మనిషి కాదు, మళ్ళీ ఇంతలోనే వాళ్ళ అమ్మగారు ఉంటే బాగుండు అన్నట్టు మాట్లాడిన మమ్మల్ని గబుక మీరు ఇంకా మాట్లాడటానికి ఇష్టం లేనట్టుగా, నేనే మీ మీద పడిపోతున్నట్టుగా, మీ దగ్గర ఏదో ఉన్నట్టుగా, ఇంకా ఇప్పటికి ఈ పవర్ ఎవరి వల్ల వచ్చిందో ఇంకెవరి వల్ల వస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి. నాలోనే చేరిన తల్లిదండ్రులు పట్టుకోవాలా, కాలస్వరూపాన్ని పట్టుకోవాలా. జాతీయ గీతలో అధినాయకుడే కాపాడతాడు. మీరు అప్పటికప్పుడు మాట్లాడితే నేను అప్పటికప్పుడు అలా మాట్లాడతాను తెలివి తక్కువగా. నన్ను పిచ్చోళ్ళు చూస్తే గబుక పిచ్చోళ్ళే కనపడతాను అప్పుడు, అది కూడా ఈ దశలో. ఇప్పుడే జాగ్రత్తగా సాక్షులు బట్టి పట్టుకోవాలంటున్నాను. అందుకే అప్పటికప్పుడు నేను మాట్లాడినా ఎవరితో ఎలా నేను పలానా వ్యక్తుల వల్ల రక్షణగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు నా బ్లాక్ క్యాట్ కమాండోలు పెట్టినా నన్ను కాపాడలేరు. ఎవరు నన్ను కాపాడలేరు, మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. మనిషిగా నన్ను మైండ్గా పట్టుకుంటే కాపాడగలరు. నేను మిమ్మల్ని కాపాడుతాను. నన్ను పట్టుకోవడమే మీకు కాపాడటం. అదే ధర్మం రక్షత అంటే అదే. సత్యమేవ జయతే అంటే అదే. ఇంకా అర్థం కావట్లేదా? మనం మనుషులం కాదు. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఎక్కడా లేను, అంతర్యామినై ఉన్నాను. జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుంటే నాలోనే చేరిన ఆడతనమే మీకు మహాలక్ష్మి తల్లి. ఆడతనం మగతనం ఒక చోట చేరారు కదా, వాళ్ళే ప్రకృతి పురుషుడు. మళ్ళీ నాలో చేరిన మళ్ళీ నన్ను మనిషిగా కూడా చూడకూడదు, పూర్తిగా మైండ్గా పట్టుకోవాలా. ఆ మగవాడిగా ఆడతనంగా పట్టుకోవాలా, జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఇంకెవరి వల్ల పవర్ ఉంది, ఎవరికో నేను ఇచ్చేస్తాను, లేదా దాని పక్కన కూర్చోబెట్టేసి ఎవరినో కూర్చోబెట్టుకుందాం. ఎవరిని కూర్చోబెట్టుకోలేరు. మైండే పైన ఉంటుంది. అంతా వ్యాప్తి చెందిన మైండే ఉంటుంది. అదే బలపడుతుంది. మనుషులు ఎవరు కూర్చోలేరు. ఇంకా నేను మనిషి అనేవాడు పనికిరాడు. ఉన్నత సింహాసనం మీదే కాదు, ఇళ్లల్లో కూడా నేను మనిషిగా కూర్చుంటానంటే కుదరదు. మైండ్గా కూర్చోవాలి, ధ్యానంగా. ధ్యాన స్వరూపంలోకి రావాలి. అందరూ కూడా ఇంటర్ కనెక్టెడ్ మైండ్లోకి రావాలా. అది మాత్రమే చెల్లుతుంది. మనుషులు ఎవరో చెల్లరు. ఇంకా నేను మనిషిని అనే కోణం ఎప్పుడో రద్దయిపోయింది. మీరు ఇంకా అయినా మీరు మనుషులు పట్టుకుని ఏలాడటం వల్ల సాటి మనుషులకి అన్యాయం చేసి ఇంకా మేకప్ చేద్దాం, కవరప్ చేద్దాం అంటే కుదరదు. ఎవరు ఏం సీరియస్ డ్యామేజ్ చేసిన వాళ్ళు కూడా మైండ్లో ఉపయోగించుకోండి, మైండ్లుగా ఉపయోగించుకోండి. మనుషులది కాదు ఈ ప్రపంచం. మమ్మల్ని ఇక్కడ దాని దగ్గరే ఉండిచ్చి ముందు అప్హోల్డ్ చేయండి. నన్ను ఖాళీ చేయమంటాం, మామూలు మనిషిగా నన్ను చెప్పమంటాం, నా నుంచి డబ్బులు ఆశించడం, అప్పుడు కూడా రెచ్చగొట్టడం, ఇలాంటివి మానేసేయండి. మానేసి నన్ను పట్టుకోవడమే సంపద. నన్ను మైండ్గా కేంద్ర బిందువుగా పట్టుకోవడమే సకల సంపద స్వరూపం. సంపదే కాదు, మృత్యువు లేని రూపం అది. నన్ను ₹1 వేసి డ్రెస్ వేసి కూర్చోబెట్టండి ఇక్కడ, లేదా నేరుగా టీటీడీ చైర్మన్ కూర్చోబెట్టండి తీసుకెళ్ళిపోయి. నేను ఎక్కడ బయటికి వెళ్తాను, ఇల్లు చూసుకుంటానన్నా నాకు ఇల్లు చూసుకోవాలి ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ సామాను కొనుక్కోవాలి, స్టవ్ కొనుక్కోవాలి. నాకు అందుకే మానేశాను. అందుకే ఇక్కడ ఎందుకున్నాను ఇప్పటికైనా చెప్పండి. ఎవరింటికైనా వెళ్తానంటే వ్యక్తుల కొద్ది చూస్తారు, చూడలేకపోతారు, కుదరదు. ఎందుకంటే నెట్వర్క్లో ఎవరైనా రాంగ్ మేనేజ్ చేసి మీరు ఎవరో చేస్తారని భయపడిపోవడం కాదు, లేకపోతే నాకు ధైర్యం లేకపోవడం కాదు. మాయ అంతే. అది మీరు మైండ్ పట్టకుండా సరిగా ఉండలేరు, ఉండేవారు. అర్థమవుతుందా? వాళ్ళు ఏదో చేస్తారు, మీరేదో పలానా కోటీశ్వరుడి దగ్గర అయితే సేఫ్గా ఉంటాను. ఎక్కడైనా ఒకటే, ఎవరైనా ఒకటే. నన్ను మనిషిగా చూసి మీరు మనుషులుగా ఉండటం కుదరదు. ఇంకా
నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్గా మారిపోవాలి. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కూడా కాపాడుకుంటారు. ఎవరో చచ్చిపోవాలి సంపాలని చూడరు. మీరు డ్యామేజ్లు చేసిన వాళ్ళు కూడా కాపాడుకుంటారు చక్కగా. అందరిని మైండ్గా బతకనిస్తారు. మైండ్గా బతకటంలో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే కేంద్ర బిందువుని పైకి పట్టుకోండి. హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ ఉండాలంటే అలా అయితే వద్దు, ఇలా అయితే వద్దు అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పినట్టు చేయండి. మన పండితులు, గురువులకి అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. ఐఏఎస్, ఐపీఎస్ మీరు వేరే మాటలు వినకండి. మీరు ఎవరు మనుషులుగా సలహాలు ఇవ్వకండి. మనుషులుగా కొనసాగకండి. నన్ను మనిషిగా చూడకండి. మాస్టర్ మైండ్ పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. ఇవాళ ఈ క్షణం ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.